నా పేరు రత్నకుమారి. మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఐ డిడ్ ఇన్ కాటన్. చివరిగా నేను కాటన్ కాకుండా రీసెర్చ్లో కాకుండా టీచింగ్లో రిటైర్ అయ్యాను. కాకపోతే మన ఇక్కడ నుంచి ఒక టాక్ ఇవ్వాలి అని నన్ను అడిగినప్పుడు నాకు వెంటనే కాటన్ అయితేనే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే నేను ఏ క్రాప్లో అయితే ఎక్కువ కాలం వర్క్ చేశానో దాని గురించి మాట్లాడితే నాకు బాగుంటుంది, వినేవాళ్ళకి బాగుంటుంది అని అనిపించింది అనమాట. ఈ కాటన్ క్రాప్ వచ్చేసరికి జస్ట్ మన రైతులు ఒక రకంగా బాగా సంపాదించుకోగలిగారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా రైతులు అంటే మనం ప్రతి పంట గురించి బాగా చెప్పుకోవచ్చు. దాదాపు 50 సంవత్సరాల క్రితం ప్రతి పంటని మన గుంటూరులోకి తీసుకురావటం జరిగింది. గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్లోకి తీసుకురావటం జరిగింది. దానివల్ల మన రైతులందరూ కూడా చాలా లాభపడ్డారు. అసలు ఏ రకంగా చేయొచ్చు వ్యవసాయం అంటే ప్రతి పంటని ఎన్ని రకాలుగా మనము బాగా పండించి మనం అధిక దిగుబడి సాధించవచ్చు అనే విషయాన్ని మన రైతులు చాలా చేసి చూపించారు. కానీ ఒక దశలో నష్టపోయిన అంశాలు కూడా ఉన్నాయి. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు కనుక మనం ఎలా ఉంది ప్రతి పంట వచ్చేసరికి మన ప్రపంచంలో అన్ని రాష్ట్రాల్లోనూ పంట పండించబడుతూ ఉంది. కాకపోతే ఏంటంటే ముఖ్యంగా బాగా ఎక్కువగా పండించబడేది మనకి కర్నూలులో ఒకటి, తర్వాత గుంటూరు. ఈ కర్నూలు, గుంటూరులో కూడా మన గుంటూరులో పూర్తిగా నల్లరేగడి నేలలో మంచి నేలల్లో పండించబడతా ఉంది. మా కర్నూలుకి వచ్చేసరికి ఏంటంటే అన్ని రకాలు అంటే లోతు నేలల్లోనూ, షాలో సాయిల్స్ అంటే తేలికపాటి నేలల్లోనూ కూడా పండించబడుతుంది. ఇంకా చెప్పాలంటే నేలలే కాకుండా అధిక వర్షపాతం ఉన్న చోట, తక్కువ వర్షపాతం ఉన్న చోట, అన్ని రకాల నేలల్లోనూ అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రతి పండించడం జరుగుతుందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మన ఇండియాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక రకంగా తక్కువ ఉత్పాదకత ఉంది అంటే దానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ పంటకు సూట్ అయిన నేలలు ఇవి, ఈ పంటకు సూట్ అయినటువంటి వాతావరణం ఇది అనుకోకుండా ఏ వాతావరణంలోనైనా సరే ఈ పంట నుంచి మనం అధిక లాభం పొందవచ్చు అనే ఆలోచనతో రైతులు తీసుకోవటమేనమాట. ఇంకా మనం ఈ కోస్తా ప్రాంతంలో కానివ్వండి, తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో కానివ్వండి, ఎందుకు మనకి ఈల్డ్ తక్కువగా వస్తుంది అనే అంశాలను కనుక మనం విశ్లేషించినట్లయితే చూడండి, కోస్తా ప్రాంతంలో మనకేంటి ఇది మనం జనరల్గా ఏంటంటే జూలై మాసంలోనూ జూన్ జూలై మాసాల్లో వర్షాలు పడతాయి అనుకుంటాం. కానీ అది వర్షం పడకపోవచ్చు, అంటే లేట్ మాన్సూన్ అనమాట. ఇంకోటి ఏంటంటే వర్షం స్టార్ట్ అయిన తర్వాత అధికంగా వర్షాలు పడటం, ఆ తర్వాత ఏంటి పడిన వర్షాలు కూడా ఒక రకంగా ఏంటంటే మనకి కావాల్సిన విధంగా అంటే ఏ టైంలో మనకి ఏ వర్షం కావాలో అట్లా కాకుండా అన్ఈవెన్గా ఎలా పడితే అలా ఇల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రెయిన్ఫాల్ ఉంటాము. తర్వాత ఏంటంటే కరెక్ట్గా పంట చేతికొచ్చే టైంలో కంటిన్యూస్గా రెయిన్స్ పట్టడం, వీటన్నిటి మూలాన కూడా మనకి ఈ కోస్తా ప్రాంతంలో నష్టపడటానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే మనకి మాన్సూన్ లేట్గా వస్తుందో అప్పుడేమవుతుంది, మనం సోయింగ్ అనేది డిలే చేస్తాము. ఎప్పుడైతే సోయింగ్ డిలే చేస్తామో ఆ సోయింగ్ డిలే చేసిన వారా మనకు ప్రతి పంట చేతికి వచ్చేసరికి అది లేట్ అవ్వటం జరుగుతుంది. అలానే ఇంకా టెర్మినల్ చివరికి మాయిశ్చర్ స్ట్రెస్ వస్తుందన్నమాట. అంటే నీటి లభ్యత అనేది మొక్కకి ఉండదు. దానికి కారణం ఏంటి, మనం ఎప్పుడైతే లేటుగా వేసామో చివరికి వచ్చేసరికి దాదాపు ఎండాకాలం వస్తుంది, వర్షాలు ఏమీ పడవు, మనకి అవకాశం ఉండదు. అలానే అధిక వర్షాలు పడినప్పుడు ఏంటంటే రకరకాల డిసీజెస్ వస్తాయి. అట్లానే స్క్వేర్ డ్రాపు, ఫ్లవర్ డ్రాపు, ఈ బోల్ డ్రాపు అంటే ఈ పూలు కానీ కాయలు కానీ అన్నీ కూడా రాలిపోవటం జరుగుతుందన్నమాట. తర్వాత దాంతోపాటుగా కనుక కలుపు కూడా ఎక్కువగా పెరిగిపోవటం జరుగుతుంది. అధికంగానేమో మనకి పచ్చి రొట్టె ఎక్కువగా పెరగటం జరుగుతుంది. ఈ అన్ని కారణాల వలన మనము నష్టపోవటానికి అవకాశం ఉందన్నమాట. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒకసారి మనకి రెయిన్ఫాల్ పడుతుంది, కంటిన్యూస్గా ఒక నెల రోజులు, నెల 15 రోజులు ఎటువంటి రెయిన్ ఉండదు. అలాంటి సమయంలో ఏమవుద్ది, మొక్క మళ్ళీ పెట్టకు గురవటం జరుగుతుందన్నమాట. ఈ అన్ని కారణాలు మనము జనరల్గా ఈ కోస్తా ప్రాంతంలో గమనిస్తాం. ఇక స్కేర్స్ రెయిన్ఫాల్ అంటే తక్కువ వర్షపాతం ఉన్న ఏరియాల్లో చూసుకున్నట్టయితే అది మనకి ఎటు తెలిసిందే. లేట్గా వచ్చిందనుకోండి, మనం లేట్గా వేస్తాము. ప్రొలాంగ్ డ్రై స్పెల్స్ ఉంటాయి. అక్కడ స్కేర్స్ రెయిన్ఫాల్ అంటే తక్కువ వర్షపాతం ఉండే ఏరియా అంటేనే అర్థం ఏంటి, అక్కడ వర్షాలు ఉండవు. అదొక కారణం. ఇంటర్మిటెంట్ డ్రౌట్, దీంతోపాటు మధ్య మధ్యలో నీటి లభ్యత లేకపోవటం, వీటన్నిటి మూలాన ఏమవుద్దంటే గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట మొక్కలో. అల్టిమేట్గా ఈల్డ్ రిడక్షన్ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఏంటంటే మనకి ఈల్డ్ ఒక
అంటే వర్షాభావం ఈ క్లైమేట్ని బట్టే కాదు, దానికి వచ్చే పురుగుల వల్ల కానీ డిసీజెస్ వలన కూడా మనము చాలా నష్టపోయే అవకాశం ఉందన్నమాట. వీటిల్లో ఏంటంటే పురుగుల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేంటి రసం పీల్చే పురుగులు, ఇంకోటి ఏంటంటే కాయ తొలిచే పురుగులు. వీటి వల్ల కలిగే నష్టం గురించి ఆలోచించినప్పుడు దాదాపు 20-22% ఏమో రసం పీల్చే పురుగుల వలన, మిగతాది పూర్తిగా కూడా కాయ తొలిచే పురుగుల వలన మనకి కాటన్లో నష్టం జరగటం అనేది ఉంటుంది. సరే, మనం మేజర్ ప్రొడక్షన్ కన్స్టెంట్స్ ఇప్పటివరకు నేను చెప్పడం అనేది జరిగింది. ఏంటంటే ఎబాయోటిక్ స్ట్రెస్, వాతావరణ పరిస్థితిలో ఉండే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. దాని తర్వాత ఏమో సాయిల్స్లో లో ఆర్గానిక్ కంటెంట్, ఇందాక మేడం చెప్పారు మన సాయిల్స్లో ఉండే సమస్యలు ఏంటి అనేది. తక్కువ కార్బన్ శాతం ఉండటము, మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్, సాయిల్స్ కొంచెం పాడైపోవటం, కంటిన్యూస్ యూసేజ్, ఒకే క్రాప్ కంటిన్యూస్గా వేయటం వల్ల కూడా క్రాప్లో నేలలో చాలా తేడాలు వస్తాయి. తర్వాత ఏంటంటే నాన్ అవైలబిలిటీ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ జిఎం కాటన్ హైబ్రిడ్స్. మనందరం ఉపయోగిస్తుంది బీటీ కాటన్ హైబ్రిడ్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తు మనకి పబ్లిక్ సెక్టార్ నుంచి బీటీ కాటన్ అనేది లేదు. అది ఒక రకంగా మనకి చాలా ఇబ్బందికరమైన ఇష్యూనే. అంతేకాకుండా ఏంటంటే మనకు దొరికే ప్రతి హైబ్రిడ్ కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా ఉండటం అన్నమాట. వాటిల్లో ఎటువంటి జన్యు వైవిధ్యము లేకపోవటం వలన ఒకసారి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం ఏంటంటే అన్ని వెరైటీస్కి వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ అది ఒక పెద్ద సమస్యలాగా ఏంటంటే ఇప్పుడు ఈ వెరైటీ దీన్ని తట్టుకుంటుంది అనేది లేకుండా అన్ని వెరైటీస్కి అదే ప్రాబ్లం రావటంతో మనకి ఈల్డ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సంవత్సరం వస్తే ఇంకో సంవత్సరం రాకపోవటం, అదే దానితో ఏంటంటే మార్కెట్ ఫెసిలిటీస్. ఈ సంవత్సరం బాగా ఉంది కాటన్ అనగానే నెక్స్ట్ ఇయర్ అందరూ కాటన్ వేస్తారు, లేకపోతే మిరప బాగుందనగానే మిరప వేస్తారు. దాంతో ఏమవుతుందంటే రైతులు ఒకే క్రాప్ ఎక్కువగా అందరూ వేయటంతో మనకి జనరల్గా ఆ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. అదొక నష్టము. కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ మీకు అందరికీ తెలిసిన విషయమే. మన ఇన్పుట్స్ కాస్ట్ అంతా కూడా బాగా పెరిగిపోయింది. తర్వాత లేబర్ షార్టేజ్, ఆ లేబర్ షార్టేజ్ ఒకటి. క్రెడిట్ ఫెసిలిటీస్ సమంగా లేకపోవటం, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన క్రెడిట్ అయితే మనకి తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే రైతులు ఏంటంటే అవి టైంగా తీసుకురాకపోవటంలో బయట క్రెడిట్ తీసుకోవటం, దానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా పే చేయటం, వీటన్నిటి మూలాన్ని కూడా రైతులు చాలా నష్టపోతున్నారు. ఎస్కలేషన్ ఇన్ లేబర్ వేజెస్, విపరీతంగా లేబర్ ఛార్జెస్ పెరిగిపోవటం, వీటన్నిటి వలన కూడా చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి అన్నమాట మనకి కాటన్ ప్రొడక్షన్లో. ప్రొడక్షన్ కాదు, కాటన్ నుంచి మనం తీసుకునే లాభాల్లో. ఇంకోటి ఏంటంటే మెకనైజేషన్ గురించి అయితే కొన్ని పరిశోధనలు జరగటం జరిగింది. ఆ పరిశోధన ఫలితాల ప్రకారం అంటే తప్పనిసరిగా మెకనైజేషన్కే మనం ఈ లేబర్ ప్రాబ్లమ్ని అధిగమించడానికి అవకాశం ఉంది. కానీ మన పరిస్థితుల్లో, మన వాతావరణ పరిస్థితుల్లో, మన క్రాపింగ్ సిస్టంలో మనం 1 ఎకరము లేకపోతే 10 ఎకరాలు లేకపోతే 20 ఎకరాలు అంతా కాదంటే ఒక 100 ఎకరాలు మాత్రమే వేస్తాము ఒకే క్రాప్. దాని తర్వాత ఇంకో క్రాప్ వస్తుంది. కానీ ఇలా ఉన్న చోట ఈ మెకనైజేషన్ని మొదలుపెట్టి చేయటం అనేది చాలా కష్టమని ఇప్పటి వరకు రావటం జరిగింది. కాకపోతే కొన్ని పికర్స్ కూడా మేము ట్రై చేయటం జరిగింది యూనివర్సిటీలో. ఆ పికర్స్ ఏంటంటే తీసుకొని మనం స్టార్ట్ చేసిన తర్వాత ఆ పికర్స్ ద్వారా కూడా అదేంటంటే మళ్ళీ మానిటరింగ్ ఆఫ్ ది లేబరర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మెకనైజేషను కాటన్లో ఇంత పూర్తిగా మనం ఫాలో అవటానికి వీలుగా లేదనే చెప్పాలి ప్రస్తుతం వరకు. ఈల్డ్ లాస్కి వచ్చేసరికి మనం ముందే చెప్పుకున్నాము, ఈ సకింగ్ పెస్ట్ వలన, తర్వాత కాయ తొలిచే పురుగులు, రసం పీల్చే పురుగులు, ఈ 2 వలన అధికంగా నష్టం ఉంటుంది అనేది. మన యాంగ్రోలో కానీ ఇప్పటివరకు మనం టెక్నాలజీస్ డెవలప్ చేసిన వాటిలో చూసుకుంటే కొన్ని వెరైటీస్ కానీ హైబ్రిడ్స్ కానీ అర్బోరియంస్లో కానీ హిరిస్టమ్స్లో కానీ డెవలప్ చేయడం జరిగింది. సీడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ డెవలప్ చేయడం జరిగింది. దాంతోపాటుగా సూటబుల్ కాటన్ బేస్డ్ ఇంటర్ క్రాపింగ్ సిస్టమ్స్, అంటే కాటన్లో ప్రతితో పాటు అంతర్ పంటలుగా ఏ క్రాప్స్ వేస్తే బాగుంటాయి అనేది కూడా సూచించడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ వీడ్ మేనేజ్మెంట్, అంటే సమగ్ర కలుపు విధానము, సమగ్ర పోషక విధానము, అట్ ద సేమ్ టైం సమగ్ర సస్యరక్షణ, అంటే ఒక పురుగుల్ని ఎలా సమగ్రంగా అంటే అన్ని రకాలు ఉపయోగించి, అంటే మామూలుగా కెమికల్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ లాగానే కెమికల్స్, బయో ఏజెంట్స్ ద్వారా కానీ బయలాజికల్ వీటి ద్వారా కానీ మనం పురుగుల్ని కానీ డిసీజెస్ని కానీ ఎలా కంట్రోల్ చేయొచ్చు